ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా మనం పెట్రోల్ బంక్ నుంచి లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చామన్నమాట. గైస్ ఇక్కడ ఎవరో నించుని ఉన్నారు ఒకసారి అడుగుదామా ఏం కావాలో. అన్న ఏం కావాలన్నా, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళు, లోపలికి చూసి మళ్ళీ ఎవరో నీకు మొత్తం తెలిసిద్ది, నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో బాబు. ఏముంది గైస్ లోపల? గైస్ ఏంది డిఫెండర్ పొగలు వస్తున్నాయి గైస్ డిఫెండర్ గారి నుంచి. అరే ఏం చేశారు అరే గైస్, చూసుకోవచ్చు డిఫెండర్ గారు అసలు బోర్కి వచ్చేసింది గైస్. ఎవరు కొట్టారు గైస్ అంతా? ఇది పొగలు వచ్చేస్తుంది సరే వెళ్ళి అడుగుదాం అసలు ఎవరు వాళ్ళు. ఇంకో తెలియలేదా నీకు? బిల్లాస్ గేమ్ మనుషులం బాబు. బిల్లా వచ్చేసి ఆ కార్ని డిస్ట్రాయ్ చేశాడు. నా కార్ని డిస్ట్రాయ్ చేయడానికి ఆయనకే ఏం రైట్స్ ఉన్నాయన్నా? ఓ రే కొట్టుండ్రా అండి, వాడు కొడుతున్నాడు రా. ఏంది గైస్ వీళ్ళు? అన్నా నీకు వాచ్మెన్ అన్న నీకు ఏందన్నా, నువ్వు చూస్తూ ఉండాలి కదా అన్న. బెదిరించారు బాబు, నేను ఏం చేయను బాబు చెప్పు. అంతేలా అన్న, నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు చెప్పు. ఓకే నువ్వు ఫోన్ నెంబర్ తీసుకో, ఎప్పుడైనా ఎలాగ వస్తే నువ్వు నాకు ఫోన్ చేసి ఓకేనా? బాబు సరే బాబు. గైస్ మొత్తానికి ఆ బిల్లాస్ గ్యాంగ్ అయితే వదలను నేను వచ్చేసి ఆ బిల్లాగాడు వచ్చేసి నా డిఫెండర్ కార్ వచ్చేసి ఇదే చేస్తాడనమాట. అసలుకి పనికిరాకుండా చేస్తాడు ఇంకా నేను వేరే గెరాజ్లో చూపించాలి. మన గెరాజ్లో అయితే అవ్వదనమాట, ఐటమ్స్ దొరకవు. చలో వాడిని అయితే వదిలే పరిస్థితే లేదనమాట. చలో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని గైస్ మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. ఏంది గైస్ వీడు? గైస్ లైన్ని కూడా పెట్టాడు వీడు. గైస్ ఈసారి చాలా పకడ్బందీగా ఉన్నాడు గైస్. గైస్ వస్తుంది. అరే పరుగులు. ఏంది గైస్ ఇది? రే ఆగరా రే. ఓహోహో రే కొట్టేసాను. ఇంకా బెల్లాస్ గ్యాంగ్ నన్ను పెట్టారు టైగర్, నన్ను లయన్ కొట్టేసా. కొట్టేశాడు, రాకెట్ లాంచర్ కొట్టేశాడు. అంతా బాగుండదు రే. నువ్వు లయన్ కానీ ఎవరైనా కానీ కొట్టేయడమే ఏంద్రా, మీకు కూడా పడాల్సిందే షార్ట్. నువ్వేం చేస్తావు రే? ఎల్లండ్రా అన్ని కొట్టండ్రా. రే కొట్టేస్తున్నాడు రే, లాకెట్ రా తీసి. అబ్బా రే అన్ని కొట్టండ్రా రే, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారా? అన్ని కొట్టండ్రా అనే వాళ్ళు లాస్ట్లో నువ్వు నుంచున్నావు, నువ్వు రావచ్చు గారా కథనా? అది కొట్టేద్దామా? అసలు లేదు ఇంకా సొల్లుద్ది అనమాట. రాకెట్ లాంచర్తో కొట్టేద్దాం అనమాట వీళ్ళని, మాటలతో కదా గేసి. వీళ్ళు చూడండి గేసి కొత్తగా లైన్ కూడా పెట్టాడు. మామూలు పకడ్బందీ గాడు గైస్, మన బిల్లాస్ గ్యాంగ్ కూడా గైస్ కొట్టేద్దాం అనమాట. ఆడి పేరు బిల్లా గైస్, గ్యాంగ్ అని పెట్టుకున్నాడు. తర్వాత గైస్ తీసుకొచ్చి రే ఆవురా వచ్చి కొడుతున్నావు నిన్ను. రే కొట్టుండ్రావు రే, అందరూ కొట్టుండ్రావుని, అందరూ కొట్టేస్తాడు చచ్చిపోతాడు నా కొడుకు, కొట్టుండ్రావుని. అంత సీన్ లేదు నాన్న, రాకెట్ లాంచర్ ఉంది మన దగ్గర. అంత ఈజీగా చనిపోయే మనిషి అయితే ఏం కాదు. మంచిగా నీలాంటిగా ఇంకా 1000 మంది వచ్చినా ఈజీ కొట్టేయగలను నేను. నువ్వు మంచిగా ఇంకా వెళ్ళిపో, స్వర్గానికి వెళ్ళిపో నువ్వు కూడా. వేసి ఇంకా టికెట్ అయితే పంపించేసావు అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇంకా డైరెక్ట్ టికెట్ అయితే వేయించేసి స్వర్గం పంపించేసావు అందరినీ. ఒక చూసుకోవచ్చు గైస్. ఎక్కడ గైస్ బిల్లా? రే గైస్ ఈడొక్కడు పిలిచాడు, ఈయనైతే అడుగుదాం అనమాట. రే బిల్లా ఎక్కడున్నాడు మర్యాద చెప్పు, లేకుంటే పాయింట్ బ్లాక్లో ఉన్నావు కొడేస్తా కొడక. నన్ను ఏం చేయకండి సార్, చెప్తాను సార్. ఆ షోరూంలోకి వెళ్ళాడు సార్ ఫెరారీ కొనడానికి. సార్ ఇలాంటి వాళ్ళని నుంచకూడదురా, చంపేయడమే గైస్. ఆడొచ్చేసి వెళ్ళాడంట ఇంకా షోరూమ్ దగ్గర, రాముడు షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాడంట. ఆడొచ్చేసి ఫెరారీ కార్ కొనడానికి. ఎంత ధైర్యం ఉంటే నా కారు కొట్టేసి ఆడు ఫెరారీ దగ్గరికి వెళ్తాడా నా కొడుకు? ఆడి దగ్గర నుంచి ఫెరారీ కార్లు అయితే లాక్కుండా నేను వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ ఫర్ కంటెంట్ పర్పస్ అయితే సీరియస్గా అయితే తీసుకోకండి. కానీ గైస్ చలో తొందరగా రామ్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వదిలిపెట్టాలరా రే బిల్లా నీకు. గైస్ మొత్తానికి వచ్చేసాం ఇంకా దిగేద్దాను కూడా తొందరగా. నా ఆవేశం తగ్గాలంటే అన్ని శాంతంగా చంపేయాలన్నమాట బిల్లాగాడిని. గైస్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నారు గైస్, ఎక్కడ చూసినా వాళ్ళు సైన్యం ఉంటానే ఉంటారనమాట. బిల్లాస్ గ్యాంగ్ చాలా పెద్దది అనమాట. చూసుకోవచ్చు లోపల కూడా ఉన్నారు గైస్. బిల్లా నేనేం చేశాను రా, నా డిఫెండర్ కార్ ఎందుకు పగలగొట్టారా? ఇంతకుముందు నువ్వు నా థార్ని డిస్ట్రాయ్ చేసావు, అలాగే నీకు గుర్తుందా అది? అందుకని రివెంజ్ ఇది. నీ డిఫెండర్ కార్ని ఇలా పగలగొట్టా, ఏం చేసుకుంటా చేసుకో. అరే నిన్ను అడిగితే ఇచ్చేవాడిని గారా. అదంతా కాదు, రివెంజ్ గైస్. ఇంకా మాటలు లేవు అనమాట. నాకు ఓపిక్గా కొట్టే ఒక ఇది కూడా లేదనమాట. ఒక్కటే రాకెట్ లాంచర్ అనమాట. చచ్చిపోయారు గైస్ మొత్తానికి. చూసుకోవచ్చు నాకు ఓపిక లేదు గైస్. ఇంకా వాళ్ళని కొట్టే మళ్ళీ ఒక మంది ఉన్నారనమాట ఇక్కడ. ఎక్కడ కొట్టుకుంటూ ఉన్నాము ఇంకా. చూసుకోవచ్చు ఇక్కడ ఒక రాకెట్ లాంచర్ అయితే వదిలేస్తా అంతే. ఇంకా కొట్టుకుంటూ కూర్చుంటే వస్తూనే ఉంటున్నారు గైస్ ఈ బెల్లాస్ గేమ్ మనుషులు. మామూలు లేరనమాట. ఎంతమంది పెట్టారో ఇంకా ఏంది గైస్ ఇది. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఫెరారీ కార్ ఐడి దగ్గర నుంచి తీసేసుకుందాం, ఎందుకంటే మన డిఫెండర్ కారు డిస్ట్రాయ్ చేసాడు కాబట్టి ఇది దగ్గర నుంచి తీసుకుందాం. పర్లేదు అది రిపేరింగ్ చేపిద్దాంలేండి. ఇది ఏం చేద్దాం అంటే ఇది అమ్మేసి అది వచ్చేసి రిపేరింగ్ చేపిద్దాం. ఎందుకంటే ఇది వచ్చేసి కాస్ట్లెస్ కారు ఫెరారీ. ఇది ఎందుకు అమ్మేస్తున్నాం, అది ఎందుకు ఉంచుకుంటున్నాం అంటే అది నాది పాత జ్ఞాపకం ఆ కార్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు కొన్నది కాబట్టి మన బెల్లాగాడు ఇది అమ్మేస్తున్నాను. ఇది నాది కూడా కాదనమాట. ఇది నా మనీతో కొనలేదు కాబట్టి ఇది అమ్మేసి అది రిపేరింగ్ చేయించుకుంటాను. ఎట్లా ఉంది ప్లానింగ్ కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోదాం చలో. ఫస్ట్ వచ్చేసి మన
మనం వచ్చేసి ఇంటికి వెళ్ళి డిఫెండర్ గారు రిపేరింగ్ చేయించుకొని తర్వాత ఈ కార్ అయితే అమ్మేద్దాం, మనకి రిటర్న్ అయితే అయిపోతాయి డబ్బులు. తొందరగా గైస్ డిఫెండర్ కార్ మనది ఎక్కడ ఏంది అక్కడ కనిపించట్లేదు, ఇక్కడ పెట్టాను కదా, ఏమైనా తాత ఎవరైనా గెరలో తీసుకొచ్చి పెట్టారేమో చూద్దాం గైస్ తొందరగా. ఏంది ఇది గైస్ ఇక్కడ కూడా లేదు ఒక్కటి పోతే ఒకటి దరిద్రం అయిందిరా మనకి. గైస్ తొందరగా అయితే పైకి అయితే వెళ్దాం, తాతనైతే అడుగుదాం. తాత ఎందు బాబు ఎందుకు ఆవేశపడుతున్నావు తాత? ఇది నా డిఫెండర్ కార్ కనిపించట్లేదు తాత. అది ఫ్రాంక్లిన్ కూడా తీసుకెళ్ళాడు రిపేర్ చేయడానికి, నేనే ఆడికి డిఫెండర్ కార్ కీస్ ఇచ్చా, ఓకేనా? ఫ్రాంక్లిన్ గడి ఇచ్చావా? మా గైస్ ఒకేసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏంది నా పరిస్థితి ఎలా తగిలిద్దని. కానీ ఫ్రాంక్లిన్ గడి ఇచ్చారంటే మన తాత, అరే మన ఫ్రాంక్లిన్ గడి ఎలా తెలిసింది మన కార్ రిపేరింగ్ వచ్చిందని. ఏమో గైస్ కొద్దిగా మన ఫేవరెట్ కార్టూన్ అయితే వస్తుంది, చూద్దాం అనమాట. మొత్తానికి మన జాక్ గాడి కారు మొత్తానికి రిపేరింగ్ అయితే చేయించేసాం. ఆడికి వచ్చేసి కొద్దిగా సర్ప్రైజింగ్గా ఉండింది కాబట్టి రిపేరింగ్ అయితే చేయించేసాం అనమాట. నాకు ఎలా తెలిసింది మన జాక్ గాడి డిఫెండర్ కార్ ఎలా డ్యామేజ్ అయిందో? అది వచ్చేసి ఫోన్ అయితే కట్ చేయలేదు మమ్మ. ఇది పెట్రోల్ బంక్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి వచ్చాడు కదా, ఆడు చూసి నాతో ఫోన్ మాట్లాడుతానే ఇంకా డ్రైవింగ్ అయితే చేశాడు. ఫోన్ కట్ చేయడం అయితే మర్చిపోయాడు అనమాట. ఆడు వచ్చేసి నేను మొత్తం అయినామా ఇంకా జోబులో ఆడి కారు పగలగొట్టేసింది ఇంకా బిల్లోస్ గ్యాంగ్ మొత్తం అయితే నేనైతే విన్నాను మమ్మ క్లారిటీగా. అందుకనే నేను తొందరగా ఇంటికి వచ్చి ఇంకా కార్ని వచ్చేసి తీసుకెళ్ళి ఇలా అయితే చేయించాను, రిపేరింగ్ చేయించాను. మా అమ్మ 3 గెరాజులు తిరిగా 3వ గెరాజులో చేస్తారన్నారు ఈ కారు. అంటే ఈ కారు పగలగొట్టారు కదా, ఆ ఐటమ్స్ అయితే అక్కడ దొరకలేదు, మొత్తానికి చూపించేసాను, నో ప్రాబ్లం. గైస్ నాకేంటో కార్ సౌండ్ వస్తున్నాయి. గైస్ వచ్చాడు గైస్ మన ఫ్రాంక్లిన్ గాడు. రే ఫ్రాంక్లిన్ ఓజోకి వస్తున్నావు, పైకి వస్తున్నావు, నువ్వు రావసరకుండా వస్తున్నావు. గైస్ నేను వచ్చేసి కార్ అయితే చూసుకోవాలన్నమాట, కాబట్టి నేను వచ్చేసి కిందకి వెళ్ళాల్సిందే. గైస్ చలో ఫ్రాంక్లిన్ వస్తున్నా పదరా. సరే జాక్ పద, నువ్వు డ్రైవ్ చేసుకో, ఇంకా బాగానే చేయించా కార్ వచ్చేసి, ఓకేనా? అరే నీకు ఫోన్పే చేసేనా? అరే ఏం మాట్లాడుతున్నావు రే? ఫ్రెండ్స్ ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఎక్కడున్నావురా ఇంకా నువ్వు? సరేలేరా రే. గైస్ ఓకే గైస్ తీసుకొచ్చి మొత్తానికి అయితే రిపేరింగ్ అయితే చేయించాము. థ్యాంక్ యూ రా ఫ్రాంక్లిన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కూడా వద్దు మనకి, ఓకే? ఇంకా ఫ్రాంక్లిన్ గడ్ ఏం తీసుకోవట్లేదు అనమాట. దట్స్ ఆల్ ఫర్ వీడియో అనమాట. ఈ వీడియో ఇక్కడి నుంచి తండ్రి తీస్తున్నాను. బిల్లాస్ గేమ్ తలనొప్పి తిప్పించేసింది గైస్ ఇవాళ అయితే మనకు వచ్చేసి. గైస్ అన్నం కూడా తెలియదు ఇంకా. ఓకే గైస్, బై గైస్, సండే ఫండే ఎంజాయ్ చేయండి. బై గైస్, బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.